మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 12వ రోజుకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది, మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. పోలీసులని, కార్పొరేషన్ అధికారులని, రౌడీలని, కాంట్రాక్టర్ల యొక్క అనుచరులుగా ఉన్నవాళ్ళు ఈరోజు పోటీ కార్మికుల్ని, ట్రాక్టర్లని మొరాయిస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి ట్రాక్టర్లు వీళ్ళందరినీ బనాయించేటటువంటి వాళ్ళని, రౌడీలను కూడా ఈ దళిత, గిరిజన, పారిశుధ్య మహిళలపై ప్రయోగిస్తూ ఉన్నది. వీటన్నిటినీ ఎదుర్కొంటూ దాడులని, దౌర్జన్యాలని, బెదిరింపులని, నోటీసులని, తొలగింపులని వీటన్నిటినీ ఎదుర్కొంటూ మున్సిపల్ సమ్మె 12వ రోజు ముందుకు సాగుతా ఉన్నది. ఈరోజు సాయంత్రం వైసీపీ ప్రభుత్వం మంత్రుల బృందం చర్చలకు కూడా ఆహ్వానించనున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, చర్చలు అనేటటువంటివి పరిష్కారాన్ని చూపే చర్చలుగా ఉండాలి. ఏదో సాగదీతగా, మొక్కుబడిగా పేరుకి చర్చలకు పిలిచామనేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం. గొంతెమ్మ కోరుకో ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము అడగడం లేదు. స్పష్టంగా ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్పారు, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్ చేస్తాము. నేను అధికారంలోకి రాగానే నేను విన్నాను, చూస్తున్నాను, నేను ఉన్నాను అనే మాటలు చెప్పి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కటి తప్ప మిగతా ఉన్నటువంటి చిలక పలుకులు పలుకుతూ ఈరోజు చర్చలు జరపడం అనేది సమంజసం కాదు. కాబట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె మాత్రం ఆగేది ఉండదు. మీరు రోజు రోజుకి ఈ సమ్మె పట్ల వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో మీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మా ప్రాణాలని కాపాడడానికి కరోనాలో పనిచేశారు. అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు, మలమూత్రాలు, చెత్త చెదారాలు వీటన్నిటి మధ్య పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల్ని బలపరుస్తున్నారు, మద్దతును అందిస్తున్నారు. కానీ ఈ యొక్క మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది కనపడడం లేదు. ఇది అన్యాయంగా ఉంది. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రోజు రోజుకి ఇది మరింత ముందుకు సాగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మరో శుభ పరిణామం ఏంటంటే అన్ని సెక్షన్లు, ఏ ఒక్క విభాగం కూడా ఖాళీ లేకుండా మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, స్ట్రీట్ లైటింగు, వర్క్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరితో సహా ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలోకి వచ్చి కలిశారు. ఇంకా కమిషనర్ డ్రైవర్ ఒక్కడే మిగిలిన్నాడు. వాళ్ళతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ఆ ఉన్నతాధికారుల డ్రైవర్లు కానీ మిగతా సిబ్బంది ఎవరైనా ఒకటి అరా మిగిలింటే, ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, కార్మికులందరి యొక్క ఆవేదన, కార్మికులందరి యొక్క ఆకలి కేకలు ఇవి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని అన్నాడు. ఆ విధంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయండి అయ్యా. మాకు గత 4.5 సంవత్సరాలుగా నీకు నువ్వుగా చెప్తామని ఎదురు చూసాము జగనన్న. ఈ రోజుకి కూడా మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. నాకు అందరు అక్క చెల్లెళ్ళు అని అన్నావు. మేము మీ అక్క చెల్లెళ్ళం కదా. ఈరోజు మున్సిపల్ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మేము వేయలేదా ఓట్లు నీకు? మా ఓట్లు ఏమన్నా నువ్వు తీసుకొని ముఖ్యమంత్రి అవ్వలేదా జగనన్న? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నువ్వు మాకు సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని మొత్తం మేమే కార్మికులమంతా తుడిసి పంపించేశాము. ఇంకా నువ్వు వచ్చినాకన్నా మా జీవితాలు వెలుగుకు వస్తాయి అనుకుంటే ఈరోజు మా వెలుగులు లేకుండా చేస్తూ ఉండవు జగనన్న. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికులకు న్యాయమైన తీర్పునిస్తామని ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నాం మేము. ఈ సంక్రాంతి కానుకగా మాకు జగనన్న మా కోసం సమాన పనికి సమాన వేతనం అన్న ఇస్తున్నాను. ఒక ఆశ పర్మనెంట్ చేస్తే మా కుటుంబాలకు ఆదరణ అవుతుంది. మా జీవితాలతో మేము ఇట్టే బతుకుతానే ఉన్నాం జగనన్న. గత 30 ఏళ్ళగా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంతమంది కార్మికులు రోడ్లలో ఎందుకు ఉండాల్సి వస్తుంది? పోటీ కార్మికులను ఎందుకు తెచ్చి పెడుతుండ్రు? పోటీ కార్మికులను తెచ్చేటప్పుడు కరోనా కాలంలో తెచ్చుకోకూడదని మేము ఈరోజు అడుగుతున్నాము. కరోనా కాలంలో వాళ్ళని కాపాడమని, మీ ప్రాణాలను కాపాడమని మా ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లలో ఉన్నాం జగనన్న. అప్పుడు ఎందుకు తెచ్చిపెట్టి చేయించుకోకూడదు ఈ పోటీ కార్మికుల్ని? ఈరోజు వాళ్ళని ఆపుకునే ప్రయత్నం మేము చేస్తే మా మీద పోలీసులను పెట్టి, దౌర్జన్యంగా పోలీసులను పెట్టి, కౌన్సిలర్ మనుషులు వచ్చి కొడుతున్నారు.
ఇది మంచి పద్ధతి కాదు. నీ అక్క చెల్లెళ్ళమే మేము నీ అక్క చెల్లెళ్ళమే, మున్సిపల్ కార్మికులను కూడా నీ అక్క చెల్లెళ్ళమే. గుర్తుపెట్టుకో జగనన్న, నువ్వు మాకు సరైన తీర్పునిస్తావని నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటావు. మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 12వ రోజుకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది, మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. పోలీసులని, కార్పొరేషన్ అధికారులని, రౌడీలని, కాంట్రాక్టర్ల యొక్క అనుచరులుగా ఉన్నవాళ్ళు ఈరోజు పోటీ కార్మికుల్ని, ట్రాక్టర్లని మొరాయిస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి ట్రాక్టర్లు వీళ్ళందరినీ బనాయించేటటువంటి వాళ్ళని, రౌడీలను కూడా ఈ దళిత, గిరిజన, పారిశుధ్య మహిళలపై ప్రయోగిస్తూ ఉన్నది. వీటన్నిటినీ ఎదుర్కొంటూ దాడులని, దౌర్జన్యాలని, బెదిరింపులని, నోటీసులని, తొలగింపులని వీటన్నిటినీ ఎదుర్కొంటూ మున్సిపల్ సమ్మె 12వ రోజు ముందుకు సాగుతూ ఉన్నది. ఈరోజు సాయంత్రం వైసీపీ ప్రభుత్వం మంత్రుల బృందం చర్చలకు కూడా ఆహ్వానించనున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, చర్చలు అనేటటువంటివి పరిష్కారాన్ని చూపే చర్చలుగా ఉండాలి. ఏదో సాగదీతగా, మొక్కుబడిగా పేరుకి చర్చలకు పిలిచామనేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం. గొంతెమ్మ కోరుకో ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము అడగడం లేదు. స్పష్టంగా ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్పారు, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్ చేస్తాము. నేను అధికారంలోకి రాగానే నేను విన్నాను, చూస్తున్నాను, నేను ఉన్నాను అనే మాటలు చెప్పి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కటి తప్ప మిగతా ఉన్నటువంటి చిలక పలుకులు పలుకుతూ ఈరోజు చర్చలు జరపడం అనేది సమంజసం కాదు. కాబట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె మాత్రం ఆగేది ఉండదు. మీరు రోజు రోజుకి ఈ సమ్మె పట్ల వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో మీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మా ప్రాణాలని కాపాడడానికి కరోనాలో పనిచేశారు. అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు, మలమూత్రాలు, చెత్త చెదారాలు వీటన్నిటి మధ్య పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల్ని బలపరుస్తున్నారు, మద్దతును అందిస్తున్నారు. కానీ ఈ యొక్క మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది కనపడడం లేదు. ఇది అన్యాయంగా ఉంది. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రోజు రోజుకి ఇది మరింత ముందుకు సాగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మరో శుభ పరిణామం ఏంటంటే అన్ని సెక్షన్లు, ఏ ఒక్క విభాగం కూడా ఖాళీ లేకుండా మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, స్ట్రీట్ లైటింగు, వర్క్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరితో సహా ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలోకి వచ్చి కలిశారు. ఇంకా కమిషనర్ డ్రైవర్ ఒక్కడే మిగిలిన్నాడు. వాళ్ళతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ఆ ఉన్నతాధికారుల డ్రైవర్లు కానీ మిగతా సిబ్బంది ఎవరైనా ఒకటి అరా మిగిలింటే, ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, కార్మికులందరి యొక్క ఆవేదన, కార్మికులందరి యొక్క ఆకలి కేకలు ఇవి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ చేస్తానని అన్నాడు. ఆ విధంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయండి అయ్యా. మాకు గత 4.5 సంవత్సరాలుగా నీకు నువ్వుగా చెప్తామని ఎదురు చూసాము జగనన్న. ఈ రోజుకి కూడా మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. నాకు అందరు అక్క చెల్లెళ్ళు అన్నావు. మేము మీ అక్క చెల్లెళ్ళం కదా. ఈరోజు మున్సిపల్ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మేము వేయలేదా ఓట్లు నీకు? మా ఓట్లు ఏమన్నా నువ్వు తీసుకొని ముఖ్యమంత్రి అవ్వలేదా జగనన్న? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నువ్వు మాకు సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని మొత్తం మేమే కార్మికులమంతా తుడిసి పంపించేశాము. ఇంకా నువ్వు వచ్చినాకన్నా మా జీవితాలు వెలుగుకు వస్తాయి అనుకుంటే ఈరోజు మా వెలుగులు లేకుండా చేస్తూ ఉండవు జగనన్న. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికులకు న్యాయమైన తీర్పునిస్తామని ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నాం మేము. ఈ సంక్రాంతి కానుకగా మాకు జగనన్న మా కోసం సమాన పనికి సమాన వేతనం అన్న ఇస్తున్నాను ఒక ఆశ. పర్మనెంట్ చేస్తే మా కుటుంబాలకు ఆదరణ అవుతుంది. మా జీవితాలతో మేము ఇట్టే బతుకుతానే ఉన్నాం జగనన్న. గత 30 ఏళ్ళగా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంతమంది కార్మికులు రోడ్లలో ఎందుకు ఉండాల్సి వస్తుంది? పోటీ కార్మికులను ఎందుకు తెచ్చి పెడుతుండ్రు? పోటీ కార్మికులను తెచ్చేటప్పుడు కరోనా కాలంలో తెచ్చుకోకూడదని మేము ఈరోజు అడుగుతున్నాము. కరోనా కాలంలో వాళ్ళని కాపాడమని, మీ ప్రాణాలను కాపాడమని మా ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లలో ఉన్నాం జగనన్న.
అప్పుడెందుకు తెచ్చిపెట్టి చేయించుకోకూడదు ఈ పోటీ కార్మికుల్ని? ఈరోజు వాళ్ళని ఆపుకునే ప్రయత్నం మేము చేస్తే మా మీద పోలీసులను పెట్టి దౌర్జన్యంగా పోలీసులను పెట్టి కౌన్సిలర్ మనుషులు వచ్చి కొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నీ అక్క చెల్లెళ్ళమే మేము నీ అక్క చెల్లెళ్ళమే, మున్సిపల్ కార్మికులను కూడా నీ అక్క చెల్లెళ్ళమే. గుర్తుపెట్టుకో జగనన్న, నువ్వు మాకు సరైన తీర్పునిస్తావని, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులమే. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని అన్నాడు. ఆ విధంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయండి అయ్యా. మాకు గత 4.5 సంవత్సరాలుగా నీకు నువ్వుగా చెప్తామని ఎదురు చూసాము జగనన్న. ఈ రోజుకి కూడా మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. నాకు అందరు అక్క చెల్లెళ్ళని అన్నావు, మేము మీ అక్క చెల్లెళ్ళం కదా. ఈరోజు మున్సిపల్ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మేమేయలేదా ఓట్లు నీకు? మా ఓట్లు ఏమన్నా నువ్వు తీసుకొని ముఖ్యమంత్రి అవ్వలేదా జగనన్న? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నువ్వు మాకు సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని మొత్తం మేమే కార్మికులమంతా తుడిసి పంపించేశాము. ఇంకా నువ్వు వచ్చినాకన్నా మా జీవితాలు వెలుగుకు వస్తాయి అనుకుంటే ఈరోజు మా వెలుగులు లేకుండా చేస్తూ ఉండవు జగనన్న. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికులకు న్యాయమైన తీర్పునిస్తామని ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నాం మేము. ఈ సంక్రాంతి కానుకగా మాకు జగనన్న మా కోసం సమాన పనికి సమాన వేతనం అన్న ఇస్తున్నాను. ఒక ఆశ పర్మనెంట్ చేస్తే మా కుటుంబాలకు ఆదరణ అవుతుంది. మా జీవితాలతో మేము ఇట్టే బతుకుతానే ఉన్నాం జగనన్న. గత 30 ఏళ్ళగా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంతమంది కార్మికులు రోడ్లలో ఎందుకు ఉండాల్సి వస్తుంది? పోటీ కార్మికులను ఎందుకు తెచ్చి పెడుతుండ్రు? పోటీ కార్మికులను తెచ్చేటప్పుడు కరోనా కాలంలో తెచ్చుకోకూడదని మేము ఈరోజు అడుగుతున్నాము. కరోనా కాలంలో వాళ్ళని కాపాడమని, మీ ప్రాణాలను కాపాడమని మా ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లలో ఉన్నాం జగనన్న. అప్పుడెందుకు తెచ్చిపెట్టి చేయించుకోకూడదు ఈ పోటీ కార్మికుల్ని? ఈరోజు వాళ్ళని ఆపుకునే ప్రయత్నం మేము చేస్తే మా మీద పోలీసులను పెట్టి దౌర్జన్యంగా పోలీసులను పెట్టి కౌన్సిలర్ మనుషులు వచ్చి కొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నీ అక్క చెల్లెళ్ళమే మేము నీ అక్క చెల్లెళ్ళమే, మున్సిపల్ కార్మికులను కూడా నీ అక్క చెల్లెళ్ళమే. గుర్తుపెట్టుకో జగనన్న, నువ్వు మాకు సరైన తీర్పునిస్తావని, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులమే.